నేను పూజకి హగ్ ఇచ్చానా? నో వే, తనే నాకిచ్చింది. నీకు నా పాలసీ తెలుసు కదా, ఎవరేది ఇచ్చినా ఇమీడియట్ గా తిరిగి ఇచ్చేస్తా. అలాగే ఆ హగ్ కూడా అప్పుడే అక్కడే ఇచ్చేసా. హలో హలో హలో, సిగ్నల్ లేదు. నేను ఎవరికి హగ్ ఇస్తే నీకెందుకే? పింకీరా, 2000 రూపీస్ ఖర్చు పెట్టాను. ఎవరితో మాట్లాడుతుంటుంది ఏంటి? రేయ్ మళ్ళీ నీ సోద మొదలెట్టకరా ప్లీజ్. ఆ పాప్కార్న్ నాది. ఈ అమ్మాయి ఎవరో? మా మావయ్య కూతుర్రా, మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ, చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి? తను చదువుకోవడానికి వచ్చింది. మా కాలేజ్లోనే జాయిన్ అయింది. ఏ గ్రూపు? మా గ్రూపే. ఈ అమ్మాయి మోగుదా? ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి? నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను. మాట్లాడొద్దండి, పోక్కిరి ఏదో తిరిగే ఏరియా ఇది. మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పదరా సుబోధ్, నైస్ మీటింగ్ యూ. నేను కొత్త వాళ్ళకి షేకిన్ కూడా ఇవ్వను. ఇవ్వద్దండి, ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్, పదరా. బాయ్ గాయ్స్. ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్లో నా చెయ్యి లాగాడనని వీడే. అవునా, వాడంతలే. ఇక్కడ ఆపుతున్నావు ఏంట్రా? ఏ సుబ్బి, హాయ్. సిద్ధు, నువ్వేంటి టైంలో? మా అన్నయ్య చూస్తే. 5 రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, రాలేదే. మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు. ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు. అలా అయితే ఎలా? ఎంత తిప్పాను నిన్ను? నీకోసం ఎంత ఖర్చు పెట్టాను? అదంతా నాకు బొక్కేనా? అంటే బొక్కే సిద్ధు, కానీ నేనేం చేయలేను. రేపు మనం కలుస్తాం అంతే. ఓకే. సుభద్ర, అన్నయ్య, వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. రోజు ఇదే టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. నిజంగా అన్నయ్య, వాడెవడో నాకు తెలీదు. బండి తీరా. రోజు ఈ టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికే అన్నయ్య. నీ ప్రతాపం మొత్తం చూపించు. వాడిని వదలొద్దు. నిన్ను, నేనెవరో నీకు తెలీదా? ఓకే. దీనికేం తక్కువ లేదు. పద, పారిపోదాం. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. అంతే బా, అయిపోయింది. కొంచెం తోస్తారా భయ, స్టార్ట్ అయిపోయింది. వాడి పారిపోయాడు, నేను ఆగిపోయా. ప్లీజ్ కనబడకుండా కొట్టండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు, కళ్ళలో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు? చిక్ 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 అని. ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళమ్మా, ఒక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో 1 తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడుమీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ, ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమా, ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో. స్వాతి, ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అయ్యో, మరత చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా, వెళ్ళండి వెళ్ళండి అమ్మా. మడత్తి, ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఇది. తెలుసని చెప్పొచ్చు కదా, ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు.
ఏంటి నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదా చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ కదూ చూస్తా ఓ లేడీ డోంట్ వరీ ఐఎమ్ ఓకే ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అట. ఛ, నేను ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే జనాల దెబ్బలకి ఇంకెవరు గుర్తుపట్టకుండా అయ్యేవాడు. అబ్బా వదిలేవే, వాడు అంత ఎదవు కాదు. నీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకు. నాకైతే లవ్ స్టోరీ సిస్టర్ కత్తి లాంటి అమ్మాయిని చూసాను బావా, ఫస్ట్ టైం. ఆ అమ్మాయి కూడా నన్ను చూసింది. నువ్వు కాస్త ఇంగ్లీష్ లో మాట్లాడేవనుకో ఈజీగా పడిపోతుంది బావా. ఏం లేదు నా ఫ్రెండ్ జోక్ వేసాడు, నువ్వు చెప్పు స్వీట్. జోకా? హలో, సిగ్నల్ సరిగ్గా లేవు ఇక్కడ, క్లియర్ గా వినిపిస్తుంది కదా, పెట్టే. నువ్వు అసలు నా ఫ్రెండేనా? కాదురా, అమ్మాయిలకు ఫోన్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్స్ నీ ఫోన్కి వస్తే అవుట్ గోయింగ్ కాల్స్ నా ఫోన్ నుంచి చేస్తావు చూసావా, అప్పుడు నేను నీ ఫ్రెండ్ కాదు. నీకేమో ఫ్రెష్ పరిచయాలు, కొత్త కొత్త రిలేషన్షిప్, నాకేమో కొత్త కొత్త ఎనిమీస్, ఫ్రెష్ గాయాలు. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు. అమ్మాయిల అందాలు నీకు, వాళ్ళ అందాలు ఎటాకులు నాకు, కడుపు రగిలిపోతుంది బావా. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు, కాను కాను కాను. నా బండి సర్వీసింగ్ ఇచ్చాను, నీ బండి తీ. నా బండి కింద స్టార్ట్ అవ్వదు కదా బావా. నీ కడుపు నొప్పిరా? నాకా? ఎప్పటి నుంచి బావా? భరించలేని నొప్పి బావా, కడుపులో పేగులు రింగులు అడిపోతున్నాయి. ఆపరేషన్ చేసేటప్పుడు బతకరు బావా. పద గీత, ఒకసారి నీ బండి. ఇది కడుపు నొప్పి, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. సారీ, నేను నోట్స్ రాసుకోవడానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. రాసుకోమరు బావా, రాసుకోమరు. నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి మీద కూర్చొని నోట్స్ రాసుకోమరు నువ్వు బావా. ఆగరా. ఆగలేడు బావా, ఆవిడ వెళ్ళిపోద్ది. డాక్టర్ అమ్మా, డాక్టర్ అమ్మా. అవతల మనిషికి ప్రాణం మీద వస్తే నీకు నోట్స్ ఇంపార్టెంటా? చదువు ఉంటే సరిపోదమ్మా, కాస్త హ్యూమానిటీ కూడా ఉండాలి. ఒరే బావా, ఈ అమ్మాయి బండి మీద కానీ నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, పూర్తి చేస్తా. కనీసం ఈ బండి మీద డెడ్ బాడీ అన్న తీసుకెళ్ళు. నువ్వు ఎక్కేసావుగా అంతే. బావా ఫేస్ ముమైత్ ఖాన్ బావా, బాడీ ఏమో సేమ్ చార్మి బావా. ప్రామిస్ బావా. బాబా బావా, నన్ను ఫస్ట్ టైం చూసిన విన మా అమ్మాయి బావా. వెళ్ళిపోతుంది, పట్టుకో బావా. ఏయ్, నీ లోతైన కళ్ళలో మురికి ఈత కొట్టాడు బావా. ఇంగ్లీష్ చెప్పా. ఎక్స్క్యూజ్ మీ, హి వాంట్స్ టు జంప్ ఇన్ యువర్ డీప్ ఐస్ అండ్ స్విమ్. నీ పెదాల రంగును దోచాను. ఇంగ్లీష్ చెప్పా. హి వాంట్స్ టు స్టీల్ యువర్ లిప్స్టిక్. బావా చూసా బావా, సిగ్గుతో ఎలా తలవంచుకో. సిగ్గుతో కాదా, చిరాకుతో. అయినా ఇలా జర్నీలో చెప్పడం ఏంట్రా, అసహ్యంగా ఉంది. జీవితమే ఒక ప్రయాణం బావా, దాన్ని ప్రేమ ప్రయాణంగా మార్చుకోవాలి. బావా ఫ్లోలో పని వచ్చింది బావా, ఇది కూడా చెప్పే బావా, నీకు తల మీద చెప్పి. He's saying life is a journey. Why not make it a love journey? చూసావు బావా, ఓర్ని ఎందుకు లాగేవరా? అని ఇచ్చింది బావా. మేమిద్దరం ఎంత దగ్గర అయితే అంత మేలు బావా. చూస్తాను ఏదో అయిపోతుంది బావా. ఏ వదలహ, మాట్లాడతాను కదా. అటు చూడు. స్టాప్. తిప్పావా. నేను ఎందుకు రా తిప్పాలి, ఇప్పుడు చూడు. స్టాప్. ఆగు. రాజు వాళ్ళని పట్టుకో. ఏయ్, ఆగండి. దా, ఏయ్, దా. స్లో చేస్తున్నాంటి బావా. భాగ్యం రా, కమాన్ టేక్ స్వీట్స్. ఈ విజయం నా ఒక్కరిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్, ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? ఆ. మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా, కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా, వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు ఇస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. ఏ నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు.
చించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసు అన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మతి లేకుండా? అసలు దివాకర్ అంటే ఎవరుకుంటారు? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్? మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీజ్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? ఆ బంగారాజు కడుపు నొప్పిని అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్లాడు. చూడు ఎలా చూస్తున్నాడు, దొంగ కొళ్ళు పట్టేవాట్ల. అసలు మావయ్యకి నిజం చెప్పాల్సింది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. మా ఇంట వంట లేదు, పోలీసులు రావటం. మా ఇంటికి రోజు వచ్చేస్తారు మరి. రేయ్, నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నాకెలా తెలుస్తుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని? వీడు చేసిన వెదవ పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి? హలో, హాయ్ షీలా, ఐ మీన్ స్మాల్ మీటింగ్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐ మిస్ యూ టూ, బాయ్. ఏంటే వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా? రేయ్ సిద్ధు, సీరియస్ గా తీసుకోరా, నువ్వు చేసిన తప్పే. రేయ్, ఆ బంగారాజు గడు వచ్చి ఎమోషనల్ గా హెల్ప్ అడిగాడు, మిస్ ఫైర్ అయింది. వాట్ am I supposed to do? అసలు వీడిని కాదే, ఆ బంగారు రజుగండి. అక్క నింటున్నా. అక్క నీ బండి పికప్ సూపర్ అక్క. ఏంటి బావ ఇలా కొట్టేసింది? నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతురునంట. అడ్రస్ కని పెట్టేసారేంటి నా జిల్జిల్ది? సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏయ్, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా, మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గట్టగా నిలబడితే హ్యాండ్ కొట్టరా? అవును మరి, మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి, రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా చెప్పారు. ఆ? మీది అదే బ్రాండేనా? ఎట్లా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. మరి నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? ఎక్కడ్రా నువ్వు? Look, సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రేయ్ సిద్ధు, సారీ చెప్పు. ఆ. చెప్పు. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away. Take him, or otherwise I will see his dead end. అంకుల్ ఐఎమ్ సారీ, నేను తీసుకెళ్తాను. రే సిద్ధు, ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు? సిద్ధు, నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, మన స్నేహితుల్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చని. వీడు దాని అర్థమే మార్చేశాడు. స్వాతి, సుబోధ్, రమ్య అందరూ నాకు ఇష్టం. వాళ్ళందరికీ వీడంటే చాలా ఇష్టం. పోనీ వాళ్ళ కోసం పాజిటివ్గా ఆలోచిద్దాం అనుకున్నా వాడు ఆ ఛాన్సే ఇవ్వలేదు. వాడిని అవాయిడ్ చేయడం కూడా కుదరలేదు. కామన్ ఫ్రెండ్స్ కదా, తప్పక నా దగ్గరున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడాను. వాడి కోసం ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు హలో గీత, స్వాతిని తీసుకుని టెర్రస్ పైకి రా. ఇప్పుడా? ఏ అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు రండి త్వరగా. ఇంత పొద్దునే వచ్చారేంటి?
హ్యాపీ బర్త్డే స్వాతి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ స్వాతి హ్యాపీ బర్త్డే టు యు దా వదిలే ఏంటి వదిలే అంత దూరం నుంచి తీసుకొచ్చింది దీన్ని వదిలేయడానిక? వదిలే నీకు గిఫ్ట్ ఇచ్చింది ఆ పక్షిని కాదు దాని స్వేచ్ఛని. సో కమ్ ఆన్ బర్త్డే గర్ల్, లెట్ ఇట్ ఫ్లై. వదిలే వదిలే వదిలేరా వదిలే. వావ్ గీత సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. ఆ? చెడిపేశావు. ఏంటి వేసిందిరా. ముగ్గే కదా. ఓ, ముగ్గు కదా. ఉండు ఉండు 1 సెకండ్ ఉండు 1 సెకండ్. డోంట్ వరీ ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ లెఫ్ట్ గేరా లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ అటు అటు వెళ్ళిపో రైటా. ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే వెరీ నైస్. థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపేయి. వెళ్ళు దులిపేయి. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా. వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. హాయ్ గీత. ఎలా? వేరే. టీవీలో గీతాంజలి సినిమా వస్తుంది, త్వరగా చెప్పేంటి. అది చూసి బోర్ కొట్టే దా బయటికి వెళ్దాం. నన్ను వదిలే. గీతాంజలి సినిమా బోరా? నేను 20 times చూశాను తెలుసా. ఏ ఏమంటే నాకు బాగా నచ్చింది. వద్దు. ఏ ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా ప్రతిరోజు రాదు గనక. ఏ ఎందుకంటే ప్రతిరోజు మా అంకుల్ పెట్టే మ్యాచ్ చూడలేకపోతున్నాం. ఏ ఎందుకంటే నీ సొత్తి కంటే నాకు ఈ సినిమా ముఖ్యం. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకు వస్తే ఏ ఒప్పుకోగలుగుతున్నావు కదా. నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. ఏ దిస్ ఈస్ టూ మచ్ టీవీ సిగ్నల్స్ ఫోన్ లాగడం ఏంటి? క్రేజీ టెక్నాలజీ అయితే క్రేజీ టెక్నాలజీ. ఏమే లోపలికి వచ్చి ఏ అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్స్ సమోసా బాస్. సుధు నాకొద్దు. ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఏ ఆపు. మా నాన్నకి జ్వరం అంట. త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చే.
ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను, నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో. అడుగుతున్నానంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్.